నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వారం రోజులుగా భయపెడుతున్న పెద్ద పులి ఎట్టకెలకు పట్టుబడింది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జువాలాజికల్ పార్కుకు తరలింపు. ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాహనంపై మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్తుల దాడి. రావుల చెరువు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ. గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. తండాల గ్రామ పంచాయతీలు మారుస్తాం మంత్రి పొంగిలేటి. ఇక డీటెయిల్ చూస్తే తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజుల పాటు అధికారులను పరుగులు పెట్టిస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి ఎట్టకెలకు శుక్రవారం రాత్రి పట్టుబడింది. అటవీశాఖ అధికారులు పూణే నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణుల బృందం సంయుక్త వ్యూహంతో కర్మపురంలో చాకచక్యంగా దాన్ని బంధించారు. ఆపరేషన్ టైగర్ విజయవంతం కావడంతో బిక్కుబిక్కుమని గడిపిన స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురంలో అటవీ అధికారులు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించారు. అటవీశాఖ అధికారులు శనివారం పెద్ద పులిని విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జువాలాజికల్ పార్కులోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడకు ప్రచారానికి రావద్దని ఆందోళన. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీలోని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్తుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ వాహనంపై మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని, దానికి కారణం బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడకు ప్రచారానికి రావద్దని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిండా ముంచి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని తిరగబడ్డారు. వాగ్వాదం ముదరడంతో బీఆర్ఎస్ నాయకులపై చెప్పులు విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం, అందుకే ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముద్దసాని సురేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డుకి వచ్చినాం. మరి 10వ వార్డులో మన అభ్యర్థి ముద్దసాని సురేష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న మీ అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇప్పటిదాకా అన్ని తిరిగినాం, మనము చూసినాం, ప్రజలలో స్పందన అయితే చాలా బాగుంది. మరి ఇక్కడ తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరైపోతున్నాం. అవునా? కాంగ్రెస్ జెండా ఎగరేద్దామా? ఈ జోష్ ఎలక్షన్ల రోజు చూపియండి. ఇట్లనే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరు చూస్తున్నారు. ఏదైతే రెండో రోజు నుంచే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెడితే గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, ఎక్కడ ఆపదొచ్చినా సాపదొచ్చినా కానీ తెలంగాణ నలుమూలల్లో అన్న ఆడబిడ్డలందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారు, రూపాయి కూడా అవసరం లేకుండా. మరి 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ వస్తుంది ఇళ్లల్లో. రేషన్ బియ్యం అయితే ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు చెప్పలే ఇస్తామని, అయినా కానీ అనకపోయినా కానీ ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తినే తిండి కాడ కూడా ఏం తేడా ఉంటుంది అని చెప్పి ఈరోజు సన్న బియ్యం ఇస్తే మీరు అందరు కూడా తృప్తిగా వండుకొని తింటున్నారు. అవునా? తినేటప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? ఈ చెయ్యి గుర్తొస్తుంది కదా. ఈ చెయ్యి మర్చిపోద్దు, చేతి కోటేయాలి తప్పకుండా అందరు కూడా. రేషన్ కార్డులు కూడా అంతే. గత 10 సంవత్సరాలు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే, మళ్ళీ ఇప్పుడు ఇస్తుంది కూడా మన ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా ఆనాడు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసింది కూడా మన ప్రభుత్వంలోనే. ఇంకా CMRF కళ్యాణ లక్ష్మి అయితే ఎవరే పార్టీ అన్నది కాదు, మనము ఎవరు అర్హులు అన్నది చూసిస్తున్నాం. వాళ్ళైతే వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్కు మురుగబెట్టిండ్రు కానీ కొన్ని సందర్భాలలో ఇవ్వాలి. ఇప్పుడే తిరగాలి. నేను చెప్పిన మేడం కూడా ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ మండలం రావుల చెరువు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాము, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనారెడ్డి కలిసి రాష్ట్ర ఆరోగ్యశ్రీ మంత్రి సత్యకుమార్ యాదవ్ రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మీ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైతులకు పూర్తి న్యాయం చేకూర్చడమే మీ భూమి మీ హక్కు కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మా గురించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రమాణమైన కార్యక్రమం అని చెప్పి నమ్మి ముందుకు వచ్చిన మా రైతు సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన భూమిని మన హక్కుగా, అంటే గతంలో మనం చూసాం మన భూమి మన హక్కు లేదా అంటే గతంలో మనం చూసాం. ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన భూమి మన పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఫోటో ఎవరిది ఉండాలి? ఎవరు ఉండాలి ఫోటో? మన భూమి మన పాస్పోర్ట్ ఉన్నప్పుడు మన పేరు ఉండాలి, మన ఫోటో ఉండాలి. కానీ మా నాన్నకు పెట్టారు, తాతకు పెట్టినారు, ఇంకోటి ఫోటో పెట్టారు. ఈ రకంగా ప్రతి ఇంట్లోకి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ముఖమంటూ కనపడుతూ ప్రజలు ఏదో మొదలు పెట్టే చేయాలనే ప్రయత్నంలో ప్రతి కార్యక్రమంలోనూ తన ఎనగల తోటలు నిర్మించుకుంటూ ముందుకు వస్తుంటే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే, ఏ మంచి పథకమైనా సరే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఆ పనులు జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకుంటూ ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకొని వస్తూ ఈరోజు ముందుకు వస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో రీసర్వే అయిపోగొట్టి రీసర్వే అయిపోగానే మనందరికీ కూడా పాస్ పుస్తకాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో ముందు ఎట్లా చేస్తాను సర్వే గొలుసు పట్టుకొని చేస్తాను, ఎంతనా పెద్దలు ఏళ్ళ పెద్దలు అంతే కదా, గొలుసు పట్టుకొని చేస్తాను. మనకంతా ఆ గొలుసు పట్టుకొని చేసినప్పుడు వాస్తవంగా నీకు 2 ఎకరాల భూమి ఉందంటే 2 ఎకరాల 50 సెంట్లకు, 2 ఎకరాల 60 సెంట్లకు, 2 ఎకరాల 70 సెంట్లకు ఆగిపోయే పరిస్థితి. లేదా 2 ఎకరాల భూమి కాస్త ఇంకో 10 సెంట్లు 20 సెంట్లు పక్కన భూముల్లో కూడా కదిలే పరిస్థితి. ఆ
ఆ రోజున డైగ్రామ్ల ప్రకారము, ఆ రోజున గొలుస్టేట్ ప్రకారము కూడా అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లతో కూడా జరగడం వల్ల అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేకుంటే మనం నేరల పక్కపక్కన ఉండే రైతుల మధ్య కావచ్చు, ఎన్నో చిన్న చిన్న సమస్యలు కూడా ఎన్నో తలెత్తేవి మనకి. అవన్నిటినీ మొత్తం పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేటట్టుగా ఈ రీసర్వే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టడం ఈ ప్రభుత్వము. మరి దాంతో పాటు ఆ రోజు గొలుస్తూ ఏ రకంగా అయితే కొలిచారో దాని శాటిలైట్ల ద్వారా ఈరోజు కొలిచి ఎవరి భూమి వాళ్ళు, ఎవరి భూమిలో వాళ్ళు ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేయడము. దాంతో పాటు ఎన్నో ఏళ్లుగా తెగని ఎన్నో గ్రామంలో ఉన్న సమస్యలు, నేల సమస్యలు కావచ్చు, గొప్ప సమస్యలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న అడుగు రెండడుగుల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ఇటువంటి ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు నాయకులు. కూటమి నాయకులు, కార్యకర్తలకి, ముఖ్యంగా రావుల చెరువు గ్రామస్తులందరికీ కూడా శతకోటి వందనాలు. ఒక మంచి కార్యక్రమం. గ్రామాల్లో ఉన్న అందరికీ కూడా భూమితో ఎటువంటి సంబంధం ఉందో మనకు తెలుసు. మన గ్రామాల్లో భూమిని, చెట్టుని, పుట్టని. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇళ్ల ఇన్ఛార్జ్ మంత్రిగా వర్ధనపేట పట్టణ అభివృద్ధి కోసం అదనంగా 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఆయన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో కలిపి తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తానని అన్నారు. ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మీదని, వర్ధనపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు, వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జు చైర్మన్ ఇరుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. రామ్ రామ్. ఈరోజు వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్తం గుర్తు మీ అందరి గుండెల్లో ఉంది. ఈ ఎన్నికల్లో 3, 4, 5 ఈ 3 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు 5, 6 4వ డివిజన్లకి కీమా నాయక్ అన్న, కమలక్క, నునావత్ కమలక్క, కమిలి. అదే రకంగా 5వ వార్డు నుంచి బుక్యా స్రవంతి చెల్లెమ్మ, 6వ వార్డు నుంచి దేవేందర్ మాలోత్, పిహెచ్డి డాక్టరేటు చేపి చూపెడుతున్నాం. మరి ఇప్పుడు వర్ధనపేటలో 20 ఇండ్లు కడుతున్నాం. మనమే కట్టుకోలేకుండా పోతే వాళ్ళకి కట్టిస్తున్నాం. ఈసారి నెక్స్ట్ విడత మొత్తం కూడా మా తండవాసులకు అన్ని 3 తండాలకు అంటే అన్నిటికి కూడా 11 తండాలు ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా అన్నగారు మాటిచ్చిండు. అన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే ఈ ఎలక్షన్ కాగానే వితిన్ 2-3 మంత్స్లో అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి మీకు తీసుకొని వచ్చి పత్రంతో సహా ఇస్తా అని మాటిస్తున్నా. అన్న ఇక్కడ
చాలా బీద వాళ్ళన్న భూమిని నమ్ముకొని బతికే మా ఎస్టీ సోదరులు మొన్న కాంగ్రెస్ లో గెలుపుకు నాకు చాలా అండగా ఉండి ఒక సైడే అంత వన్ సైడే చేసిందన్న. యువ నాయకులు చాలా మంది ఉన్నారు, వారందరూ కూడా నాకు ఎంతో తోడ్పడుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చాలా మంది సీనియర్ కాంగ్రెస్లు అందరూ కూడా మా ఇంట ఉన్నారన్న. ఈ తప్పనిసరిగా 4, 5, 6 వార్డుని గెలిచి మీకు తప్పనిసరిగా. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజార్లో ఓ జ్యువెలరీ షాపులో ఉంగరాల బాక్సుతో దొంగ పరారయ్యారు. ఆచారి జ్యువెలరీ షాపు యజమాని భోజనం చేసేందుకు లోనికి వెళ్లిన అదే అదునుగా భావించి షాప్ కి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి డిస్ప్లేలోని ఓ ఉంగరం బాక్స్ ని సంచిలో పెట్టుకుని బయటకు వెళ్తుండగా అదే సమయంలో వచ్చిన యజమాని భార్య ఉంగరాల బాక్సు ఎత్తుకెళ్తున్నాడని గుర్తించి అతని వెనక పరుగులు పెట్టినా అతడు తప్పించుకుని పారిపోయాడు. దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సుమారు 6 లక్షల విలువ కలిగిన 36 గ్రాముల బంగారం దొంగ ఎత్తుకెళ్లినట్లు అనుమానం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తీసింది కూడా కారణం తీసిండ్రా ఏదో తీసుకొని పోలాడు. చెప్పుడు వాడియేనేమో అంటే నేను అక్కడ ఉంటే వెళ్ళిపోయి పొద్దున వచ్చిండు రాత్రి. వారం రోజులుగా భయపెడుతున్న పెద్ద పులి ఎట్టకెలకు పట్టుబడింది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జువలాజికల్ పార్కుకు తరలింపు. ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాహనంపై మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్తుల దాడి. రావుల చెరువు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ. గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. తండాల గ్రామ పంచాయతీలు మారుస్తాం మంత్రి పొంగిలేటి.